నేడు గాంధీ భవన్ లో కీలక మీటింగ్ జరగనుంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనిలో భాగంగా అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. గాంధీ భవన్ లో సమావేశమై డీసీసీ అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అభిప్రాయాలను ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తీసుకోనున్నారు. ఎంపీగా ఏ ప్రాంతంలో ఎవరైతే బాగుంటుందో అనే అంశంపై అభిప్రాయాలు సేకరించి ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నేడు గాంధీ భవన్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించిన నేపథ్యంలో అభ్యర్థులకి సంబంధించిన రెండో జాబితాపై పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మిగతా 13 స్థానాల కోసం చాలా మంది ఆశావాహాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని అభ్యర్థులుగా డిక్లేర్ చేయాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడింది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇద్దామని మొదటి నుంచి అనుకుంటుంది. కానీ 1-2 చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ప్రజల మద్దతు ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ అంతా ఆయన కోసం పనిచేస్తుంది అనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు, ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన కీలకమైన నేతలందరినీ గాంధీ భవన్ కు పిలిచారు. మరి కాసేపట్లోనే అభిప్రాయాలు తీసుకునే కార్యక్రమం మొదలవుతుంది. నియోజకవర్గాల వారిగా ఎవరైతే బాగుంటుంది, ఎవరికి టికెట్ ఇద్దామో, అక్కడ ప్రజాకర్షణ నేత ఎవరు, ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, ఈ అన్ని అంశాలతో కూడినటువంటి అభిప్రాయాల్ని సేకరిస్తారు. ఏఐసిసి డైరెక్షన్ లోనే ఈ అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. తీసుకున్నటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ కేటగిరైజేషన్ చేసి వాటి నుంచి స్క్రూటినీ చేసి వచ్చినటువంటి వివరాలను ఏఐసిసికి పంపిస్తారు. 15వ తారీఖు సిఇసి మీటింగ్ ఉంది. తెలంగాణ అభ్యర్థులకు సంబంధించిన చర్చ కూడా 15వ తారీఖు ఉంటుంది. ఈ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు, కనీసం 15 సీట్లు గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రతి మూవ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దాంట్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక ఒక కీలకమైన అంశం కాబట్టి దానికి సంబంధించి టికెట్లు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం మొదలు కానుంది. సిద్ధార్థ, ఇప్పటి వరకు ఎన్ని మేర అప్లికేషన్లు వచ్చాయి? అన్ని స్క్రూటినీ కూడా అయిపోయినాయా అభ్యర్థుల విషయంలో? గతంలో పార్లమెంట్ కు ఎవరైతే పోటీ చేసే ఆలోచన ఉందో వాళ్ళ నుంచి అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. 17 నియోజకవర్గాలకు గాను 309 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ కాంగ్రెస్ లో అధికారంలో ఉంది, సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వేలలో తేలుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆశావాహుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతో సంప్రదింపులు చేస్తా ఉంటే మరికొంతమంది ఏఐసిసి పెద్దల టచ్ లోకి వెళ్ళి ఒకవేళ టికెట్ ఇస్తే మేమే డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమే గెలుపొందుతాము, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాము అనే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే చాలా మంది కీలక నేతలు, పక్క పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతోని సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరిని అభ్యర్థిగా డిక్లేర్ చేయాలనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఒక టఫ్ గేమ్ గా మారిందని చెప్పుకోవచ్చు. వీటిని స్క్రూటినైజ్ చేయడంతో పాటు ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వాళ్ళు అప్సెట్ కాకుండా ఉండడము, మిగతా వాళ్ళను కాంప్రమైజ్ చేసే ధోరణి కోసమే ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏఐసిసి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారమే ఈ కార్యక్రమం చేస్తున్నామని ఇక్కడి లోకల్ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.